భారతదేశం ప్రాచీన జ్ఞానం మరియు సాంస్కృతిక వారసత్వంతో నిండిన భూమి. సహస్రాబ్దాల ప్రయాణాన్ని చూసింది. సింధు లోయ నాగరికత నుండి బ్రిటిష్ రాజ్ వరకు. దాని చరిత్ర విభిన్న నాగరికతలు, సామ్రాజ్యాలు మరియు సామాజిక రాజకీయ ఉద్యమాల దారాలతో అల్లిన వస్త్రం. సింధు లోయ నాగరికత భారతీయ చరిత్ర యొక్క డాన్. 3300 బీసీ మరియు 1300 బీసీ మధ్య వర్ధిల్లిన సింధు లోయ నాగరికత భారతీయ నాగరికతకు పునాది వేసింది. ఈ పట్టణీకరణ సమాజం, దాని అధునాతన ప్రణాళిక, పారిశుద్ధ్య వ్యవస్థలు మరియు వాణిజ్య నెట్వర్క్లతో భారతదేశం యొక్క ప్రారంభ చాతుర్యానికి నిదర్శనంగా మిగిలిపోయింది. వేద కాలం ఆర్యన్ నాగరికత పెరుగుదల. వేద కాలం సుమారుగా 1500 బీసీ నుండి 500 బీసీ వరకు వ్యాపించి ఇండో ఆర్యన్ తెగల ఆగమనం మరియు వైదిక మతం యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. వేదాలు పవిత్ర గ్రంథాల సమాహారం. ఆర్యన్ సంస్కృతి వారి నమ్మకాలు మరియు వారి సామాజిక నిర్మాణంపై అంతర్దృష్టులను అందించాయి. మౌర్య సామ్రాజ్యం. యునైటెడ్ ఇండియా. చంద్రగుప్త మౌర్య క్రీ. పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని ఒకే పాలనలో ఏకం చేశాడు. అశోకుడు, అతని మనవడు, బౌద్ధమతాన్ని స్వీకరించి శాంతి మరియు అహింసను వ్యాప్తి చేయడానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. గుప్త సామ్రాజ్యం. స్వర్ణయుగం. క్రీ. శ. 4 నుండి 6వ శతాబ్దాల వరకు పాలించిన గుప్త సామ్రాజ్యం తరచుగా భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో సైన్స్, గణితం, ఖగోళ శాస్త్రం మరియు సాహిత్యంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. గుప్తా యుగం. సాంప్రదాయ భారతీయ కళ మరియు సంస్కృతి అభివృద్ధి చెందింది. మధ్యయుగ భారతదేశం. ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘల్ సామ్రాజ్యం. మధ్యయుగ కాలం ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘల్ సామ్రాజ్యంతో సహా వివిధ ముస్లిం రాజవంశాల దండయాత్ర మరియు పాలనను చూసింది. 16వ శతాబ్దంలో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం దాని గొప్ప సాంస్కృతిక మార్పిడి మరియు తాజ్ మహల్ వంటి నిర్మాణ అద్భుతాల ద్వారా వర్గీకరించబడింది. కలోనియల్ ఇండియా. బ్రిటిష్ రాజ్. 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోని చాలా భాగంపై నియంత్రణ సాధించింది. ఇది బ్రిటిష్ రాజ్ స్థాపనకు దారితీసింది. బ్రిటిష్ వలస పాలన ఆధునిక విద్య, మౌలిక సదుపాయాలు మరియు న్యాయ వ్యవస్థల పరిచయంతో సహా భారతీయ సమాజంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. అయినప్పటికీ ఇది ఆర్థిక దోపిడీకి మరియు రాజకీయ అణచివేతకు దారితీసింది. స్వాతంత్ర్యం మరియు ఆధునిక భారతదేశం. మహాత్మా గాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత స్వాతంత్ర్య ఉద్యమం 1947లో బ్రిటిష్ పాలన ముగింపులో పరాకాష్ఠకు చేరుకుంది. ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదాన్ని స్వీకరించి భారతదేశం సార్వభౌమ దేశంగా మారింది. స్వాతంత్ర్యానంతర యుగం. సాంకేతికత, విజ్ఞానం మరియు సంస్కృతితో సహా వివిధ రంగాలలో గణనీయమైన పురోగతితో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందింది. ముగింపు. భారతదేశ చరిత్ర ఒక గొప్ప మరియు వైవిధ్యమైన వస్త్రం. లెక్కలేనన్ని నాగరికతలు మరియు వ్యక్తుల సహకారంతో రూపొందించబడింది. దాని పురాతన మూలాల నుండి దాని ఆధునిక రోజు విజయాల వరకు భారతదేశం యొక్క ప్రయాణం స్థితిస్థాపకత, ఆవిష్కరణ మరియు లోతైన సాంస్కృతిక వారసత్వంతో గుర్తించబడింది. మనం భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు భారతదేశ గతం స్ఫూర్తికి విలువైన మూలం మరియు దాని శాశ్వతమైన స్ఫూర్తిని గుర్తుచేస్తుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.